నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. మరి మన లక్ష్యం విద్య వైద్యం కరెక్ట్గా అందుతున్నాయా? అందుకోలేకపోవడానికి మన తప్పిదమేమైనా ఉందా? ప్రజల్లో మార్పు రావాలా లేక ప్రభుత్వాలు మారాలా? వీటన్నిటి గురించి ఈరోజు మనతో చర్చించబోతూ ఉన్నారు జనవాహిని పార్టీ అధ్యక్షులు అలాగే హైకోర్టు అడ్వకేట్. వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి ఈరోజు స్టూడియోలో రెడీగా ఉన్నారు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు గారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీరు మాట్లాడడమే విద్య, వైద్యము అలాగే నేచర్ ప్రసాదించిన వాటర్ గురించి ఎక్కువ మాట్లాడారు. విద్య గురించి మాట్లాడుకుంటే అలాగే వైద్యం గురించి మాట్లాడుకుంటే వైద్యం సరిగ్గా అందడం లేదానా, లేకపోతే విద్య ఎలా అందుకోవాలో అలా అందుకోలేకపోతున్నామనా? వాటర్ విషయానికి వస్తే మనం కొనుక్కున్న వాటర్ తాగుతున్నాం, దానివల్ల వచ్చే సమస్యలేంటి? డబ్బులు పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ముందుగా విద్య మాట్లాడుకుందాం సార్. విద్య వల్ల మన భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. విద్యని అసలు ఎందుకు కోరుకుంటున్నారు? ఎలా చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? విద్య చదువు కొనటం కంటే చదువు కొనుక్కుంటున్నారంటే బాగుంటుందేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనము మన దేశము అనేక జాతుల వల్ల పీడింపబడినటువంటి పాలింపబడినటువంటి దేశం. ఒక 700-800 సంవత్సరాలు తురుష్కులు, ఒక 150 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ అడుగుజాడల్లో నడిచినటువంటి మన నాయకులు. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడి నుంచి మనుషులందరినీ, ఎక్కువ మందిని, మ్యాన్ పవర్ని తీసుకురావాలంటే ఎక్కువ నష్టం వస్తుంది, అక్కడ వాళ్ళకి అంత చిన్న దేశం కదా, అంతమంది మనుషులు లేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే ఉద్యోగాల్లో పెట్టి పని చేయించారు. వాళ్ళ పని చేయించుకున్నారు. పని చేయించడం అంటే వాళ్ళ పని చేయించుకున్నారు. దానికి ఏదో 5వ తరగతి చదువుకుంటే ఒక సెకండ్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ అని ఒకటి ఉండేది. లోయర్ గ్రేడు, హయ్యర్ గ్రేడు, సెకండ్ గ్రేడు, బీఈడి అసిస్టెంట్లు. ఇది టీచర్స్ క్రమం. 5వ తరగతి చదువుకుంటే చాలు లోయర్ గ్రేడ్ టీచర్ ఇచ్చేవాళ్ళు. 5వ తరగతి చదువుకుంటే కానిస్టేబుల్, 7వ తరగతి చదువుకుంటే మన సబ్ ఇన్స్పెక్టర్, ఇలా ఏవో ఉండేవి. వాళ్ళు చదువుకుంటే చాలా ఎంప్లాయ్. అలాంటి ఒక స్థితిని వాళ్ళు కల్పించారు. సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన వాళ్ళు కూడా 75-77 సంవత్సరాలు పరిపాలించారు. కానీ మన విద్యా విధానం ఎలా ఉండాలనేటటువంటిది మనకు ఒక ఆలోచన లేదు. ఆ బ్రిటిష్ లైన్లోనే ఆలోచించడం వలన చదువు ఉద్యోగం కోసం మాత్రమే అనేటటువంటి ఒక దుష్ట ఆలోచనతో వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. మన దేశ జనాభా ఒక 135 కోట్లు, 140 కోట్లు అనుకోమ్మా. ఈ 135 కోట్లు, 140 కోట్ల మంది అందరూ కూడా ఎండీలు, ఎంఎస్లు, తర్వాత పిహెచ్డీలు, ఇంకేవో ఇలాగా గొప్ప గొప్ప చదువులని చదివేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. చదువు దేనికోసం? చదువు జ్ఞానం కోసం, ఒక మంచి నడవడిక నేర్చుకోవటం కోసం, జీవితం ఎలా జీవించాలో నేర్చుకోవటం కోసం, ఈ సమాజానికి నేనేం చేయాలి, సమాజం నుంచి నేనేం తీసుకోవాలని ఒక ఆలోచన కోసం, ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తిగా సమాజంలో బ్రతకటం కోసం చదువు కావాలి. మన దగ్గర ఏమనుకుంటున్నారు, చదువుకున్నాడు కాబట్టి నా కొడుకు కష్టపడకూడదు, నా కూతురు కష్టపడకూడదు, వాళ్ళు ఉద్యోగం చేయాలి, నెలకి లక్షలు సంపాదించాలి, వీలైతే అదేమిటది ఆ కంప్యూటర్ ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యాలి. మరి అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీరు మంచి బొమ్మ పెట్టారు అక్కడ, వరి నాట్లేస్తున్నారు. చాలా 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 గొప్ప విషయం. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం అన్నారు. అసలు వ్యవసాయాన్ని ఇవాళ మనం భ్రష్టు పట్టించినట్టుగా బహుశా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు కూడా భ్రష్టు పట్టించరేమో. భూమిని, మనకున్నటువంటి పంచభూతాలని ఆధారంగా చేసుకుని, ఈ దేవుడు, గుడి ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినాయి. పంచభూతాలను ఆధారంగా చేసుకుని మనం బతికాం. పృథివ్యప్తేజో వాయురాకాశ అని చెప్తారు. అందులో పృథివీ అంటే భూమి, అప్ అంటే నీరు, వాయువు, తేజస్సు అంటే అగ్ని, ఆకాశం. ఈ 5 పంచభూతాలు. ఈ క్రమంలో మీరు చూడండి, భూమికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు. అదే మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కూడా బహుశా ఇప్పుడు వాళ్ళు ఎవరో సామెతలు చెప్పటం లేదు. నేల విడిచి సాము చేయరాదంటారు. అక్కడ కూడా భూమి గురించి చెప్పారు. సో భూమిని ఎలా చూడాలి? భూమికి మీరు సంకల్పం చెప్పుకుంటే, మీరు గుడికి వెళ్ళినట్టయితే సంకల్పం చెప్పుకుంటే మొట్టమొదటి భూమికి నమస్కారం చేయమంటారు. అంటే ప్రతి క్రమంలో కూడా భూమి గురించే అని ఉంది. అటువంటి భూమిని మనం ప్లాస్టిక్ వేసి కప్పెడతాం, యూరియా, అమోనియా, పురుగు మందు, చెత్త చెదారం, చివరికి మనం కూడా చెత్త చెదారం అయిపోతాం. భూమిలో కూడా మనం కలిసిపోతే పాపం భూమి మనల్ని
తీసుకోగలుగుతుందో లేదనేటువంటి ఒక భయం వేస్తుంది నాకు. సో ఈ భూమిని సరిగ్గా చూసుకోవాలనేటటువంటి ఆలోచన పోయింది మనకి. అది వదిలేసి పూర్తిగా ఆహార రూపంలో మనం పురుగు మందులు, అమోనియా, యూరియా ఇవి తింటున్నాం. దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. సో చదువు అనేది వ్యవసాయానికి కూడా ఉపయోగించవచ్చు అనే ఆలోచన మనకు లేదు. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయకూడదా? లేదు, చేయకూడదు. అసలు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మా బంధువులు అని చెప్పుకోవడానికే అవమానంగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు పెద్ద క్లాసు, వాళ్ళేమో కింద క్లాస్. అందువల్లనే ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సంపన్న వర్గాలు ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, పేదవాళ్ళ కింద వాళ్ళంట, బిలో పవర్టీ లైన్. ఈ దేశ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకోవలసినటువంటి ఒక దుస్థితిలో ఉన్నామని చెప్పి నేను భావిస్తున్నాను. బిలో పావర్టీ లైన్ ఏమిటండి? చెప్పుకోవడానికి మనకు సిగ్గు లేదా? ఎంతకాలంగా ఇంకా వాళ్ళని అలాగా బిలో పావర్టీ లైన్లో ఉంచుతాము? ఇది దుర్మార్గం అని చెప్పి నా ఆలోచన. సో విద్య, ఆ విద్యని రకరకాలుగా చేసి వాళ్ళని, కొంతమంది పబ్లిక్ స్కూల్ అంటారు, కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్ అట. అంటే ఈ దేశంలో విద్యా విధానం ఏం లేనట్టుగా మనం అలా అనగానే మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడికి చేర్పించేస్తాం. నేను 3 యూనివర్సిటీలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ తిరుపతిలో, ఎంఏ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో, లా హైదరాబాద్లో. నా చదువు మొత్తానికి బహుశా 25,000 అయిందో లేదో నాకు తెలియదు. ఈవేళ మా మనవలకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తే 2.5 లక్షలు 3 లక్షలు కట్టించుకుంటున్నాను. అంటే డబ్బు ఉండేవాడు ఒక గొప్ప చదువు చదువుకుంటాడనేటటువంటి సంకేతాన్ని ఇప్పుడు ఈ పాలకులు కల్పిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని జనవాహిని పార్టీ ఏమంటుందంటే, ఒకే సిలబస్ తోటి రాజ్యాంగం చెప్పినట్టుగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే ఆ చదువుతోటి వాళ్ళు అందరూ ఒకే రకంగా చదువుకుంటారు కాబట్టి ఏ పోటీ పరీక్షలైనా నిలబడగలుగుతారు. అందరూ సమానంగా, సమాన అవకాశాలు. రాజ్యాంగం అదే కదా చెప్తోంది. అందరూ సమానం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అంటున్నారు. అందరూ సమానమైనప్పుడు డబ్బులున్నవాడు ఎక్కువ సమానం, డబ్బులు లేనివాడు తక్కువ సమానం ఉండదు కదా. ఇది చాలా తప్పు. ఎందువల్లంటే విద్యా విధానంలో ఇంకొక పెద్ద తప్పే ఉందంటే, ప్రాథమిక పాఠశాలలు పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను అన్నట్టుగా బహుశా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక ఉదాహరణ కోసం చెప్తున్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీరు పిల్లలందరూ ఎవరిని చూస్తారు? సినిమా వాళ్ళ పిల్లల్ని, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లల్ని, సాఫ్ట్వేర్ పిల్లల్ని, మంత్రుల పిల్లల్ని, ఇట్లా రాజకీయ నాయకుల పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తారు. పాపం ఇక్కడ ఇప్పుడు మన హైకోర్టు ఉన్న నేలపాడు గ్రామం ఉంది, అక్కడ పాఠశాల ఉంటుంది. వాళ్ళు ఎవరిని చూస్తారు? ఆ రోడ్డు మీద చెత్త అంతా పోగు చేసి వీళ్ళకి కూలీల్ని, వ్యవసాయ కూలీల్ని, లేదంటే చిన్న ఏదో పకోడీలు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళని చూస్తాడు. వీడి ఆలోచన వాడితో పాటు సమానంగా ఎప్పటికవుతుంది? సో ఈ వాతావరణాన్ని మార్చాలనేటటువంటిది నా ఆలోచన. ప్రభుత్వం 6 నుంచి 14 అని రాజ్యాంగ సవరణలో 21A ప్రకరణలో చెప్పారు. కానీ 6 నుంచి 14 కాదు, 10+2 +2 వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య ప్రభుత్వం ఇవ్వాలి. ఇస్తే, ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత కదా మీరు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, ఇంకేదైనా వ్యాపారంలోకి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హోటల్ కూడా వ్యాపారం కోర్సు వచ్చేసింది కదా. కాబట్టి ఏం చేయాలన్నా కూడా ఇంటర్మీడియట్ అనేది ఒక గేట్. అక్కడి వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తీసుకుని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వాళ్ళ ప్రతిభని వాళ్ళు చూపించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జనవాహిని పార్టీ తరపు నుంచి మీరు ప్రభుత్వాలు మారన అవసరం లేదు, ప్రజలు మారాలి అన్న విషయమే ఇప్పటి వరకు మనకు కంటిన్యూ అయింది. ప్రజలు మారాలి అంటే జనవాహిని పార్టీ ఏం చేయబోతుంది? అలాంటి కార్యక్రమాలు ఏమన్నా అంతకుముందు చేసిందా? ఫ్యూచర్లో ఏమైనా చేయబోతుందా? మేము ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మొట్టమొదటిగా వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపాలి. ఎందువల్లంటే ఇదంతా ఒక్క ఓవర్ నైట్ చేసేంత దమ్మున్న నాయకుడు ఎవరు కనపట్టలేదు నాకు. బహుశా మేము వస్తే చేస్తాను. విత్ 1 stroke ఆల్ స్కూల్స్ ఆర్ నేషనలైజ్డ్ టిల్ 10+2 అని చెప్పి తీసుకుంటాం. కానీ అలా ఎవరు చేయడానికి ఇష్టంగా ఉన్నట్టుగా కనపట్టాలి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు, మీరు యూ నేమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్, దాని వెనకాల రాజకీయ నాయకుడు ఉంటాడు. ఈ రాజకీయ నాయకులు విద్యా వ్యాపారంలో చాలా కమ్మగా జున్ను తిన్నట్టుగా తింటున్నారు. కాబట్టి వాళ్ళని ఒకసారి ఆపాలంటే దమ్మున్నటువంటి ఒక
విజన్, మంచి విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఉండాలి. జనవాహిని పార్టీ ఆ కార్యక్రమే చేస్తుంది. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినట్లయితే 10+2 వరకు ఉచిత నిర్బంధ విద్య రాజ్యమే కల్పించి, తర్వాత NCC కూడా 3 years కంపల్సరీ చేయాలి. దాంట్లో పేరెంట్స్ ఇష్టం, పిల్లల ఇష్టం బట్టి 8 నుంచి అంటే ఒక 5 సంవత్సరాలు ఎంతో టైం ఉంటుంది కాబట్టి 8వ తరగతి నుంచి 10+2 వరకు ఈ 3 years ఎందుకనంటే పిల్లలకి దేహదారుఢ్యం వస్తుంది. మీకు తెలుసు చాలా స్కూల్స్లో వాళ్ళ గ్రౌండ్స్ లేవు. అసలు ఆ డ్రిల్ మాస్టర్ పోస్ట్ ఉందో దాన్ని బహిష్కరించారో కూడా తెలియదు. మరి పిల్లలకి దేహదారుఢ్యం లేకుండా వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అవుతారు? వాళ్ళు మెషిన్స్ కాదు కదా. అదే విధంగా దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ 2వ ప్రపంచ యుద్ధంలోనే ఎందులోనో బ్రిటిష్ వాళ్ళ చేతిలో, బహుశా ఫ్రాన్స్ అనుకుంటా, ఓడిపోతే వాళ్ళకంటే పెద్ద దేశం. ఎందుకు ఓడిపోయారు మంత్రి గారు, మన దేశం ఓడిపోవటానికి ఏమిటి వాళ్ళ చేతులు అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్తాడు మంత్రి గారు, అయ్యా బ్రిటిష్ వాళ్ళందరూ దేశభక్తులు, అందుకని వాళ్ళు నెగ్గారు, వాళ్ళ దేశం కోసం పనిచేస్తారు, మన దగ్గర అంత దొంగ సరుకు ఉందని చెప్తాడు. అలా మన దేశంలో ఉన్నటువంటి నేటి బాలలే రేపటి పౌరులు అని అనుకుంటున్నాం కదా. మరి ఈ ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు వీళ్ళందరూ చేయవలసిన పని ఏమిటి? వీళ్ళు గొప్ప పౌరుల్ని తయారు చేయాలి, దేశం కోసం ఆలోచించేటటువంటి పౌరుల్ని తయారు చేయాలి. వాళ్ళకి వాళ్ళు బతుకుతూ దేశం కోసం కూడా ఎక్కువ ఆలోచన చేసేటువంటి పౌరుల్ని తయారు చేయాలి. ఇది కేవలం విద్యాలయాల్లోనే ఉంటుంది. విద్య వ్యాపారం అయినట్టయితే వాళ్ళు దేశం కోసం, వాళ్ళు వ్యాపారం గురించి ఆలోచిస్తారు. మీరు చూడండి, ఇప్పుడు నిజంగానే స్కూల్ ప్లే గ్రౌండ్ లేని స్కూల్ని వెంటనే రద్దు చేయాలా లేదా? అక్కడి నుంచి మార్చమని చెప్పాలా లేదా? మరి ఏ ప్రభుత్వం చేస్తోంది? ఏ అధికారులు చేస్తున్నారు? ఇంక అధికారుల గురించి మళ్ళీ మనం ఒక టీవీ సీరియల్ లాగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? పేరెంట్స్ కూడా భాగమే కదా సార్. పేరెంట్స్ ఆలోచన విధానం కూడా పేరెంట్స్ ఆలోచన విధానం చాలా ముఖ్యం. పేరెంట్ ఏమనుకుంటున్నాడంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నా పిల్లాడు కష్టపడకూడదు, వాడికి సాఫ్ట్వేర్ అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అటు వెళ్ళిపోవాలి. ఇక్కడ తేడా వస్తుంది. వీళ్ళ మోటివేషన్ కూడా పిల్లల్లో అలాగే ఉంటుంది సార్. ఖచ్చితంగా. వాళ్ళేమిటి స్కూల్స్లో ఏమిటి, కాలేజెస్లో ఏమిటి, ఆ క్యాంపస్ సెలక్షన్ అది ఇదని, వాడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళటానికి ఆలోచన చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం పని చేస్తున్నారో మనందరికీ తెలుసు. అక్కడ వీసా రూల్స్ అవి స్ట్రిక్ట్ అయిపోవటం, అక్కడ అవకాశం లేకపోవటం. సో విద్యా విధానంలో మార్పు రానంత వరకు కూడా మనకి ఈ ఇబ్బంది తప్పదు. విద్య ఉద్యోగం కోసం అనేటటువంటి ఆ బ్రిటిష్ దుష్ట ఆలోచన ముందు మన మైండ్లోంచి తీసేయాలి. తీసేసి విద్య బ్రతకటం కోసం, బ్రతుకు తెరువు తెలుసుకోవటం కోసం అని మనం అనుకుంటే అన్ని పనుల్ని సమానమైనటువంటి గౌరవం ఇచ్చి చూస్తున్నట్లయితే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ సో మెనీ బ్యూటీ పార్లర్స్ కదా, ఎవరు రన్ చేస్తున్నారు అవి? ఆ పని చేయకపోయినా కానీ ఆ సామాజిక వర్గంలో పుడితే తప్పు, వాడిని కింద చూపు చూస్తారు. ఈ పని చేసే వాళ్ళని ఏమన్నారు మరి? చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వృత్తి చౌర్యం జరిగింది. ఎవరి వృత్తిని వాళ్ళు లేదు. మనది వృత్తుల పరంగా ఏర్పడినటువంటి విభాగాలు ఉన్నటువంటి దేశం, కానీ అటు లేదు ఇప్పుడు. ఇవాళ మీకు ఇప్పుడు ఈ ఆభరణాలు తయారు చేసేవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? అన్ని మిషన్ మీదే కదా. మీ ఫర్నిచర్ అందులో చెక్క ఎక్కడన్నా ఉందా? లేదు. ఏమిటిదంతా? ఏం చేస్తున్నాం మనం? ఏది కూడా మనం సవ్యంగా సాగిపోయేటువంటి విధానాన్ని మనం ఇష్టపడటం లేదు. సో విద్య దగ్గర చాలా చాలా ఆలోచన చేయాలి. పెను మార్పులు రావాలి. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎటువంటి మంచి విద్య ఇస్తే ఈ దేశం బాగుపడుతుంది అనేటటువంటి దాన్ని ఆలోచన చేయాలి. విద్యను అందించడానికి ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేసింది. నాడు నేడు పథకంలో చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్, ప్లస్ అక్కడ వర్క్ చేస్తున్న ఉపాధ్యాయులు కూడా చెప్తున్న మాట మనం అందరం చూస్తున్నమాట. అంటే ఎంతో కొంత మార్పు వచ్చిందని అనుకోవాలా, లేక ఇంకా ఏమైనా మార్పులు రావాలంటారా విద్యా వ్యవస్థలో? ఒక 5% వచ్చింది, ఇంకా 95%. 95% రావాలి. ఎందువల్ల అంటే మీరు ఒక ప్రైవేట్ పాఠశాల చూడండి, అన్ట్రైన్డ్, అన్క్వాలిఫైడ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు జనరల్గా. అక్కడ వాళ్ళకి ఏమి టెస్ట్ పెట్టి మినిమం క్వాలిఫికేషన్ పెట్టి మీరు ఏదైనా స్కూల్కి వెళదాం రండి, ఇక్కడి నుంచి ఇటు నుంచి స్టూడియో నుంచి మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అటువంటి టీచర్స్ ఉన్న దగ్గర వాళ్ళ జీతం కూడా ఒక 25-30 వేలు అంటే చాలా ఎక్కువ. అక్కడ ర్యాంకులు పంట పండుతుంది. ఇక్కడ పూర్తిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ స్టూడెంట్ ఇంట్లో చదవడు అయినా ఫస్ట్ ర్యాంక్ అంతే. అంటే ఏదో సంథింగ్ రాంగ్ కదా. ఇక్కడ ఎంఏలు, బిఈడీలు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ స్కూల్లో లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ
వీళ్ళ దగ్గర ర్యాంక్ అనేది మీరు అడగకూడదు. స్కూల్ మూసేయటానికి ఎంత అవకాశం ఉందో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఏదన్నా ఒక కాన్స్పిరసీ ఏమో, కుట్రేమో, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు చేసినటువంటి కుట్రేమో అనిపిస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలు ఈవేళ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయంటే కేవలం ప్రైవేటు విద్యా సంస్థలు నా ఉద్దేశం. అట్లా అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు అంత గొప్పగా లేవు. ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేవనే కదా మనం మైండ్లో ఫిక్స్ అయిపోయాం. ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేవు, అందుకని మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించాలి అనేటటువంటి రూఢి అయిపోయింది మనకి. మరి దీన్ని ఎవరో ఒకడు మొదలు పెట్టాలి కదా. అంటే మీరు అడగొచ్చు, మీరు వెంటనే మీరు ఏమైనా చేసేయగలుగుతారా అని. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి జనవాహిని పార్టీ విద్య వ్యాపారం చేయకూడదు, మన లక్ష్యం ఉచిత విద్య, వైద్యం, నీరు అని విద్యని మొట్టమొదటి ప్లేస్ లో పెట్టుకున్నాం. ఓకే, మరి వైద్య విషయానికి వెళ్దామా సార్? వైద్యం ఇంకా అసలు ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రాణం పోతే మన కుటుంబ సభ్యులే మనల్ని తీసుకొచ్చి బయట పడుకోబెడతారు. బయట పడుకోబెట్టి పక్కింటి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు అందరూ చూడటానికి. ఏమిటి ఇంకా తీసుకెళ్లేది ఏమిటి? ఇక్కడంతా షుగర్ ఉన్న పిల్లలు, షుగర్ ఉన్న పేషెంట్స్, చిన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరికీ మరి ఎలాగా భోజనాలు పెట్టాలి, త్వరగా తీసుకెళ్ళండి అంటారు. ఇది ప్రాణం యొక్క విలువ. ఈ బొందులో ఊపిరి ఆగిపోతే మన కుటుంబ సభ్యులే తీసుకొచ్చి బయట పడేస్తారు. అటువంటి ఒక ప్రాణానికి ఈ సమాజం అనండి, లేకపోతే ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇచ్చేట విలువ ఏంటంటే, మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఇక్కడ ప్రముఖులకి ఎవరికైనా విజయవాడలో ఇబ్బంది వస్తే విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్తారు తప్ప విజయవాడ హాస్పిటల్స్లో జాయిన్ గారు. ఏం చెప్పాలి దీనికి? అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో చాలా గొప్ప వైద్యం అందుతోంది అనేటటువంటి ఒక ఆలోచన. తర్వాత డబ్బులు ఉన్నవాడు, మీరు మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి. ఇందాక అనుకున్నవే మనం బిలో పావర్టీ లైన్ పీపుల్, వాళ్ళు పాపం ఎంతమంది ఆవేదనగా ఉంటారు, ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమున్నాయి అక్కడ, బాధ్యత ఎంత ఉంది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి వైద్యులకు కానీ వైద్య సిబ్బందికి కానీ వాళ్ళకు కూడా చాలా లక్షల్లో జీతాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలుగుతున్నారు వైద్యాన్ని ఈ ప్రజల కోసం. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. మనకి ప్రభుత్వ వైద్యశాలకు వెళితే అక్కడ ఏదో సరిగ్గా లేదనేది, ఇందాక విద్య గురించి ఎలా సేమ్ అదే ఉంది. అదే మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే శవాలకు కూడా వైద్యం చేయగలుగుతారు. మన సిస్టంలో చనిపోతే ఆ తిథిని బట్టి ఏదో చిన్న కర్మ, పెద్ద కర్మ ఇలా ఏవో ఉంటాయి. అటువంటిది అసలు శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా వాళ్ళు ఏమంటారంటే, ఎవరన్నా మనబోటి వాడు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎందుకు కంగారు పడుతున్నారు, మీరేం డబ్బులు కట్టక్కర్లేదు కదా అంటారు. ఇంత నికృష్టమైనటువంటి వ్యాపారం చేయవలసిన అవసరం ఉందా? మనుషుల ప్రాణాల మీద, మనుషుల ప్రాణాలతోటి. దీనికి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని బాధ్యత లేదా? ఇదివరకు రాజుగారు కన్న బిడ్డల వలె పరిపాలించారని మనం పుస్తకాల్లో, చందమామ కథల్లో వాటిల్లో చదువుతుంటాం. ఇప్పుడు కన్న బిడ్డల వలె ఎవరన్నా పరిపాలించేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా అని నాకు ఒక డౌట్. ఉంటే మీరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రోత్సహిస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏసీలు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక్కొక్క హాస్పిటల్లో అయితే మీరు డెలివరీకి వెళ్ళినట్టయితే అక్కడ 3 రోజులకి ₹1,00,000 పైన ఛార్జ్ చేస్తారు. అక్కడ ఒక యాంటీ రూమ్ ఉంటుంది, పడుకోవడానికి వేరే, దాంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి. ఏమిటి ఎవరు సొమ్ము ఇదంతా? మీరు ఒక వైద్యుడు వైద్య వృత్తి చదవటానికి, ఒక MBBS పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటానికి కామన్ మ్యాన్ కంట్రిబ్యూషన్ ఏం లేదా? మనందరూ పన్నుల నుంచే కదా కడతారు, ఎన్నో లక్షలు అవుతాయి అవి. అవన్నీ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ వ్యాపారానికి, అంత భయంకరమైన వ్యాపారం మామూలు, ఈ భయంకరమైన వ్యాపారానికి ఎలా అనుమతిస్తుంది? కాబట్టి మనము ఇప్పుడు చిగురులకి స్ప్రే చేస్తే బాగుపడేటటువంటి పరిస్థితిలో లేము. అది అయిపోయింది, అది దాటిపోయింది. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మొదళ్ళు తవ్వి వేళ్ళు కట్ చేసి అక్కడ మందు ఎక్కించాలి. ప్రకృతి సిద్ధమైన అక్కడి నుంచి మొదటి నుంచి రావాలి. కాబట్టి నేనేమంటున్నానంటే, అస్సలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండకూడదు. చాలా జరిగే పనైనా సరే తప్పనిసరిగా జరుగుతుంది. తప్పనిసరిగా రాజకీయ నాయకులు చేయవలసిన పనే ఉంది, అదే కదా. రాజకీయ నాయకులు చేయవలసిన పని ఎందుకు జరగదు చెప్పండి? ఎందుకు జరగదు? ఓ ప్రశ్న మనం వేసుకుంటే, మనలో స్వార్థం ఉంది కాబట్టి జరగదు. ఇందాక మనం అనుకున్నట్టుగా
విద్యాలయాలు ఎలాగైతే రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు, వాళ్లే పెట్టుకుంటున్నారు, హాస్పిటల్స్ కూడా అంతే. హాస్పిటల్స్ కూడా చాలా మంది హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పెట్టుకుని రాజకీయ నాయకుడు అవుతాడు, లేకపోతే రాజకీయ నాయకుడే పెద్ద హాస్పిటల్ పెట్టుకుంటాడు. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి మనము ఆలోచన చేయవలసింది అంటే, ఒక సామాన్య మానవుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ దొంగ వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 2% కూడా ఉంటారు, 1% ఏమో ఉంటారేమో. మిగిలిన 99 మంది నాకెందుకు, నన్ను ఏదన్నా అంటారేమో, ఇటువంటి ఒక వాళ్ళు మారాలి సార్. ముందు నాకెందుకు అనుకునే వాళ్ళు మారాలి, ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే మనుషులు మారితే ప్రభుత్వాలు మారుతాయి తప్ప, ప్రభుత్వాలు మారితే మనుషులు మారరు. మనుషులే మారాలి. మనుషులు మారి ఏవైతే ఈ ప్రాథమిక హక్కులు, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు, నీరు, విద్య, వైద్యం అనేవి మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా గ్యారంటీ చేసినటువంటి ప్రాథమిక హక్కులు. ప్రతిదానికి అక్కడ లింక్ ఉంటుంది. మరి అటువంటి ప్రాథమిక హక్కుల్ని వ్యాపారం చేసేటువంటి ఒక అవకాశం ప్రజలే ఇస్తున్నారు. కాబట్టి వైద్య విషయంలో కూడా ఇంకా విచిత్రంగా ఉంటుంది మనం తెలుసుకుంటే. బ్యాన్ చేసినటువంటి మందులు ఇంకా ఇక్కడ కొన్ని చలామణి అవుతున్నాయని అప్పుడప్పుడు వింటుంటాం. ఎంత అన్యాయం అండి. ఇంకా మనం దిగుమతి చేసుకోవటం ఏంటి? మనం ఏదో చాలా గొప్ప ఇదిగా ఉన్నాం కదా, ఇంకా దిగుమతి చేసుకోవటం ఏంటి? మన దగ్గర ఇంకా మనకి సదుపాయాలు లేకపోవటం ఏంటి? మనది సంపన్న దేశమే కదా. 75 ఏళ్ల నుంచి ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది కొంతమంది వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఆ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకునేటటువంటి పదం తప్ప, ఇక్కడ మనుషులకి మంచి పని కల్పించితే ఈ మనుషులంతా బాగుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఆలోచన వాళ్ళకుంటే, అఫ్ కోర్స్ ఇవాళ శతకాలు అవన్నీ ఎవరికి చెప్పటం లేదు కదా. మీ స్కూల్స్లో వెళ్ళిన తర్వాత ఆ అక్షరాభ్యాసం ఉందో లేదో మాకు తెలియదు. ఏబిసిడీలు నేర్పుతారు. ఏబిసిడీలు నేర్పిన తర్వాత అవన్నీ అబద్ధాలు పద్యాలు నేర్పుతుంటారు. ఓపెన్ యువర్ మౌత్ హా అని, అంతే తప్ప సత్యమేవ జయితే, నిజం చెప్పు నాయన లేవు కదా సార్. అసలు అదంటే ఏంటని అడుగుతారు ఇప్పుడు. నేను 2-3 సార్లు చాలా సార్లు మీటింగ్ లో చెప్తుంటాను. శతకం అంటే వాళ్ళు ఎవరికి తెలియదు. శతక కొట్టాడంటే తెలుస్తుంది వాడు అతను ఎవరో ధోని కొట్టాడో లేకపోతే ఇంకెవడో కొట్టాడో అని చెప్పి. శతకం ఒక సోషల్ సైన్స్. ఆ సోషల్ సైన్స్ మీకు ఇప్పుడు చూస్తే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామి నిరవేమ అని ఉంటుంది. అంటే ఒక కంపారిజను, సమాజం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం అందరినీ నమ్మొద్దు. చాలా పెద్ద థీము, చాలా పెద్ద ఆలోచన ఉంది ఆ పద్యాల వెనక. అవన్నీ ఎవరికి చెప్పడం లేదు. అవి నేర్చుకుంటే తక్కువని. ఇంకా అసలు చాలా 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 అవమానకరమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది. మా పిల్లలకి తెలుగు సరిగ్గా రాదు. అది చాలా గొప్పగా చెప్పుకుంటారు సార్. మా పిల్లలకి తెలుగు సరిగ్గా తెలుగు రాదు, అర్థం కాదు అంటే నువ్వు అసలు తల్లివి కాదు, తండ్రివి కాదు. మీరు ఆ మాట అనకండి సార్. చాలా మంది ఇప్పుడు దాని గురించి తలదించుకోవాల్సిన పరిస్థితి. తలదించుకోవాల్సిందే. ఎందుకంటే మన పిల్లలకి అమ్మే కాదు అయితే మరి అమ్మ భాషని విడదీయగలుగుతారా? అమ్మని అమ్మ భాషని ఎలా విడదీయగలుగుతారు? అసలు విడతీయలేదు. అమ్మే అమ్మ భాష, అమ్మ భాషే అమ్మ. ఈ రెండింటిని విడదీయాలి అని ఆ మధ్య నేను ఈ వాట్సాప్లో ఎక్కడో ఒక మిత్రుడు పెడితే చూశాను. మనం ఇంగ్లీష్ని మదర్ టంగ్గా పెట్టుకుందామా, మాతృభాషగా పెట్టుకుందాం? ఎప్పటికీ పెట్టుకోలేం. అమ్మ భాష, మాతృభాష అంటే అమ్మ భాష. ఇంగ్లీష్ ఎలా అవుతుంది? ఎప్పటికీ కాదు. అసలు మనం అందులో గొప్ప పండితులం అయ్యేది కూడా ఉండదు. బారింగ్ ఫ్యూ పీపుల్, ఒకళ్ళిద్దరు ఎవరో తప్ప ఆ పరభాషలో మనం గొప్ప. ఎందుకంటే మన భాషే మనకు సరిగ్గా రానప్పుడు వేరే వాళ్ళ భాష ఎలా వస్తుంది? సో చదువు మీద, విద్య మీద ఇంత కనెక్షన్ ఉంది ఒకదానికొకటి. ఈ కనెక్షన్, ఈ సంబంధాన్ని మనం తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేవు. తెలుసుకోలేక మనం వైద్యానికి ఈ వెర్రి పోకడలు రావడానికి కారణం ఇదే. ఎందువల్లంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ చూడండి, హాస్పిటల్లో చాలా పెద్ద అదేమిటంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి. అలాగే మందులు కూడా, ఆ మందులు ఎందుకు పెడతారో అక్కడ వాళ్లే పెట్టేస్తున్నారు. ఇదివరకు మా చిన్నతనంలో మందుల షాపులు బయట ఉండేవి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక చిన్న గది ఉంటుంది. అదేవిధంగా టెస్ట్లు, ఆ టెస్ట్లు మీరు ఒక హాస్పిటల్కి బయటికి వెళ్ళి చేయించుకొచ్చారనుకోండి, వేరే హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్లు పనికిరావు, అవి మా పనికిరావండి, ఇక్కడే చేయాలంటారు. అక్కడ ఎక్స్రే మిషన్, ఇక్కడ ఇంకేదైనా డైరెక్ట్గా సూర్యుడు ఏమన్నా తీస్తాడేమంటే దుర్మార్గం కాదు. అంటే పీడించేసేయాలి మనిషిని. వాడు వైద్యం అంటే భయపడిపోవాలి. హాస్పిటల్కి ఎందుకు వచ్చామో నాకు దేవుడా కియోమరో అని ఏడవాలి. అదే విద్య వైద్యం
వ్యాపారం, ఆ వ్యాపారంలో మోసాలు విపరీతమైన మోసాలు. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని పరిస్థితి ఏం లేదు. మీరు ఇన్సూరెన్స్లు కట్టిస్తున్నారుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత. పుట్టిన ప్రతివాడికి ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉంది కదా, పుడితే చాలు వాడికి ఆధార్ నెంబర్ ఇచ్చేసి వాడికి ఇన్సూరెన్స్ కట్టేయండి గవర్నమెంట్. డబ్బులు ఉన్న వాళ్ళని కట్టుకోమనండి, డబ్బులు లేని వాళ్ళని మినిమం ఇన్సూరెన్స్ ఏదో గవర్నమెంట్ కట్టేయమనండి, అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇన్ని స్త్రీలు, ఈ ఆరోగ్య స్త్రీలు ఇవన్నీ అక్కర్లేదు కదా, ఇన్సూరెన్స్ రెన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం ప్రతి సంవత్సరం కాకపోయినట్టయితే ఇందాక మనం అనుకున్నాం కదా, పేదవాడికి అంత కిందవాడనే ఒక నిస్సిగ్గుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా 75-77 సంవత్సరాలుగా. దానికి వాళ్ళందరికీ ఒక 5 సంవత్సరాలకి రెన్యూ చేసేలాగా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఇచ్చేమనండి. ఆధార్ కార్డులో ఆరోగ్యశ్రీ కూడా అదే పని చేస్తుంది అనుకుంటే. ఎస్, ఆరోగ్యశ్రీ చేసేటటువంటి పని వలన విపరీతమైన నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్యశ్రీ మీద బతుకుతారు. సో చాలా చోట్ల కంప్లైంట్ ఏమిటంటే, మీరు ఏదైనా కొంచెం ఇక్కడ నొప్పి, గ్యాస్ ప్రాబ్లం అనేది వెళ్తే మీకు ఫస్ట్ వాళ్ళు అడిగేది మీకు ఆరోగ్యశ్రీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉందా అంటారు. ఉంది అని మీరు పొరపాటు అంటే అయితే బెడ్ ఎక్కండి అంటారు, కోసేస్తారు అంతే. అంటే వాళ్ళ లెక్క కోసం అని చెప్పి మన ప్రాణాన్ని, శవాలకి వ్యాపారం చేస్తారు, అవసరం లేని చోట సర్జరీలు చేస్తారు. మొన్న నా సమీప బంధువుకి ఈ రాత్రి ఏదో చిన్న దెబ్బ తగిలితే అక్కడ ఒక డ్యూటీ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అనుకుంటా, మన విజయవాడ మహానగరంలోనే. సార్ ఇది లేట్ లెవెల్స్, అది ఆయన శుభ్రంగా ఉన్నాడు పాప, ఆయనకి చిన్న దెబ్బ తగిలింది, కుట్లేసారు, అయిపోయింది. అది చేయాలండి. ఇది అంత అర్జెంటా బాబు ఇప్పుడన్నా అంటే చేసేస్తే రేపు పొద్దునకి ఆయన డాక్టర్ గారు వచ్చేటప్పుడు రెడీగా ఉంటుంది. ఊరుకోవయ్యా బాబు, అర్జెంట్ అయితే చెప్ప చేసేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకి వెంటనే టెస్టులు చేసేయాలి. మీరు ఇప్పుడు మరి దీపావళి సామాగ్రి ఇదివరకు వెళ్తే 2 కాకరపోతులు, 2 టపాకాయలు అవి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు లిస్ట్ ఉంటుంది, ఇలా టిక్కులు పెట్టేసి మీకు ఎన్ని కావాలో ఏంటో చెప్పాలి. అలాగే మీరు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే టిక్కులు పెట్టేస్తుంటాడు. ఆ టిక్కులు పెడుతుంటే నాకు బీపీ పెరిగిపోతుంటుంది. అవసరం ఎక్స్రే పెడతాడు, అవసరం ఉండదు నాకు, అసలు ఎక్కడ విరగలేదు, చావలేదు, ఏం లేదు. బ్లడ్కి టిక్కులు పెడతాడు, ఇంకో దానికి టిక్కులు పెడతాడు, రకరకాలు యూరిన్ టెస్ట్ పెడతాడు, మోషన్, అసలు అది ఇదని కాదు, వాడి దగ్గర ఉన్న లిస్టులో దీపావళి సామాగ్రి లాగా అన్నిటికీ టిక్కులు పెట్టి ఇవన్నీ చేయించుకురండి అంటాడు. అసలు అవన్నీ చూసేటువంటి సమయం ఆ డాక్టర్కి ఉండదు. వచ్చిన తర్వాత అవన్నీ నార్మల్ గా ఉన్నాయి అంటాడు. అవి కూడా ఎక్కువ 80% అవే వింటున్నాం అంతే. ఇది ఈ హాస్పిటల్ మీరు మారారా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇదంతా ఉంటుంది. మీరు ఇది మోసం నాకేమనాలి చెప్పండి. వైద్యో నారాయణో హరి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి వైద్య వ్యవస్థ, ప్రాణాలను అలా కాపాడేవాళ్ళు. శ్రీ మహావిష్ణువు లాగే వచ్చి కాపాడుతారు వైద్యులు అని చెప్పి మరి ఎవరన్నా ఉన్నారు? అసలు గుర్తుందా వాళ్ళందరికీ అసలు ఈ డాక్టర్లకి? హాస్పిటల్ పెట్టుకుంటే ఎలాగ మొత్తం మనం సంపాదించాలి, ఎందువల్లంటే వాళ్ళది కూడా ఒక రకంగా తప్పు లేదు. మరి ఇవాళ 1.5, 2 కోట్లు, 3 కోట్లు వసూలు చేస్తున్నాయి కాలేజెస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 2 కోట్లు, 1 కోటిన్నర వసూలు చేస్తున్నాయి. అందరికీ జగమెరిగిన సత్యం. ఎంబీబీఎస్కి దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళు సామాన్యుడు ఏమనుకుంటాడు? సామాన్యుడు నా కొడుకుని డాక్టర్ని చేస్తే చాలా గొప్పవాడు అవుతాడు, మంచి జీవితం ఉంటుంది అనుకుంటాడు. అనుకుని ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉంటే అమ్మేస్తాడు, లేకపోతే అప్పు చేస్తాడు. ఈ అప్పు అంతా అయితే వాడు కట్టాలి, లేకపోతే ఈ ఆస్తి పోతే వీడు రోడ్డు మీద ఉండాలి. ఆ తర్వాత పిల్లాడు మనల్ని చూస్తాడో లేదో వేరే విషయం. చాలా సందర్భాల్లో చూడటానికి వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి నేర్పలేదు కదా. నువ్వు బాగా చదువు, ర్యాంక్ తెచ్చుకో, నువ్వు మెడిసిన్ చెయ్యి, నువ్వు గొప్పవాడుగా బాగా సంపాదించు. అంతేగాని అమ్మని చూడాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనేది మనకి ఆ పిల్లలకి ఇప్పుడు నేను చెప్తే అదేదో బూతులా ఉంటుంది. మరి ఎట్లా మరి? కాబట్టి మన ముందు మనుషులు మారాలి. మనుషులు మారితే, మనుషులు ఈ సమాజం కోసం మనం ఉన్నాం, సమాజంలో భాగం, మనుషులందరం బాగుంటే సమాజం బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనుషులకు రావాలి. అప్పుడు ప్రభుత్వాలు మారితే తప్ప ప్రభుత్వాలు మారే క్రమంలో మనుషులైతే మారడానికి అవకాశం లేదు. సార్, జనవాహిని పార్టీ ఇవన్నీ చేస్తుందంటారు. అయితే విద్యా వ్యవస్థలో ప్లే గ్రౌండ్స్ లేకపోతే రద్దు చేయడము, అలాగే వైద్య రంగంలో కూడా ఇవన్నీ, అంటే పుట్టిన వెంటనే వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కల్పించేస్తారు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తుంది జనవాహిని పార్టీ. మరి వాటర్ విషయంలో ఏం చెప్తారు సార్? నీరు చాలా పెద్ద ప్రహసనం. నీరే జీవం. ఈ దేశంలో నదుల్ని, సముద్రాలని పూజించుతాం. ఒక పూజ చేసేటప్పుడు మొట్టమొదటి ఆచమనం చేస్తాం. చాలా విశేషమైనటువంటి స్థానం ఉన్న దేశం మన నీటి గురించి. ప్రపంచంలో కూడా నీరే జీవం, వాటర్ ఈజ్ లైఫ్ అని అందరూ యాక్సెప్ట్ చేశారు.
ఇట్ ఈస్ ఎ నేచర్స్ రిసోర్స్, ఎవరిని తయారు చేయలేదు. అటువంటి నీరు విచ్చలవిడి వ్యాపారం జరుగుతూ ఉంది. మీరు ఏ సందు చివరికి వెళ్ళినా కూడా అక్కడ ఒక నీళ్లు అమ్మేటటువంటి, బోర్లోంచి తీసుకొచ్చి నీళ్లు అమ్మేటటువంటి ఒక వ్యాపార సంస్థ ఉంటుంది అక్కడ. చాలా దుర్మార్గం. ఎందువల్లంటే నీరు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నాం అనేటటువంటి క్రమంలో అది నీటి యొక్క గుణాన్ని కోల్పోతుంది. ప్రాసెస్డ్ వాటర్ అమ్ముతున్నారు, ప్రాసెస్డ్ వాటర్ కొనుక్కుంటే వాళ్ళు లెవెల్ గొప్పది అనే ఒక దుష్ట ఆలోచనకి మనం అలవాటు పడిపోయి ఆ నీటి వలన వచ్చేటటువంటి సమస్యలు ఏవో మనం చూడటం లేదు. ప్రాసెస్డ్ వాటర్ వలన మడాల నొప్పులు, మోచప్పల నొప్పులు, ఈ మడికంట నొప్పులు వయసుకి ముందే, అంటే రావాల్సిన వయసులో అన్ని వస్తాయి, అవి వాటిని మనం ఏం చేయలేము. కానీ ముందుగానే రావడం ఇవే కారణం. వాటర్ బాటిల్స్ మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఎలాగో గాలి ఏసీల ద్వారా, ఫ్యాన్ ద్వారా కొనే తెచ్చుకుంటున్నాం సార్. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొని తెచ్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెను ప్రమాదం. ఈ మల్టీనేషనల్ కంపెనీస్, ఆ కిన్లీ, బిస్లరీ ఉన్నాయి కదా, వాటి వలన వాళ్ళు ఇక్కడ మన నీళ్లు తవ్వి మనతో తవ్వించి మనతో శుద్ధి చేయించి మనకమ్మి వాళ్ళు దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు ఎంత ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరన్నా ఆలోచిస్తున్నారు అసలు? దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతున్నట్టు? దానికి రాజకీయ నాయకులు ఒత్తాసు లేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయమనండి, చూద్దాం. సో అసలు మనం ఏం చేస్తున్నాము అసలు ఎవరికి అక్కర్లేదు. మనం గొప్పగా ఉంటున్నాం. గొప్పగా ఉండటం అంటే బిస్లరీ బాటిల్స్, కిన్లీ బాటిల్స్, ఇంకా ఏదన్నా ఉంటే అవి తాగితే గొప్పగా ఉన్నట్టు. మామూలు నీళ్లు తాగితే గొప్పగా ఉన్నట్టు కాదు. ఇంకా విచిత్రం ఇంకోటి ఉంటుంది. మీరు హోటల్కి వెళ్తారనుకోండి, సార్ రెగ్యులర్ వాటరా మినరల్ వాటరా అంటాడు. నేను హోటల్ వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా, నీవు మంచినీళ్లు ఇవ్వలేనటువంటి వాడివి, నువ్వు హోటల్ నడపడానికి నీకు అర్హత ఉందా? సిగ్గేట్లే మీకు? ఆలోచన చేయాలి కదా. జనం అడుగుతున్నారు, జనం ఎండును కూడా అడుగుతారు, ఇస్తావా నువ్వు? నీది హోటలు, ఆహారం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఉండేటువంటి దేశం మనది. నువ్వు ముందు మంచినీళ్లు మా దగ్గర మేము అమ్మము, మావి మంచినీళ్లు అని నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నావు? నీలో ఒకటి స్వార్థం, ఆ డబ్బులు దాని మీద 10 రూపాయలు వస్తుందని చెప్పి. రెండవది మరొక వ్యాపారంలో వ్యాపారం. ఇట్లా ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉంది. మీరు ఇంటి పన్ను తీసుకున్నట్టయితే అందులో నీటి పన్ను అని ఉంటుంది. ఆ నీటి పన్ను దేనికోసం అంటే ఊరమ్మట లైన్లు వేయటానికి. మీరు ఇంట్లో మళ్ళీ ఇంకొక ట్యాప్ వేయించుకుంటే కొళాయి పన్ను రసీదు ఉంటుంది. అంటే 2 తడవలు నీటి కోసం మీరు పన్ను వసూలు చేసి మీరు నీటి వ్యాపారాన్ని అనుమతిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారంటే మీ అంత కిరాతకుడు, మీ అంత దుర్మార్గుడు ఎవరు లేడని నా ఉద్దేశం. 2 సార్లు మీరు పన్ను తీసుకుంటున్నారు, మంచినీళ్ళు ఇవ్వండి ప్రజలకి, అయిపోతుంది. ఎవరు కావాల్సుకుంటే డబ్బులు వృధా చేసుకుని ఎవరు కూడా వెళ్ళి కొనుక్కోరు కదా. సో అందరిది తప్పు ఉంది ఇందులో. ఎవరిని ఒక్కళ్ళని మనం కాదు అందామంటే కనపట్టలేదు నాకు. మొత్తం ఎక్కడికక్కడే చెదలు వచ్చేసినట్టుగా సమాజానికి మొత్తానికి అన్ని రంగాల్లో కూడా వచ్చింది. సో ఇటు స్థానిక సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వాలు అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నీటి వ్యాపారం చాలా దుర్మార్గం. మన దేశీయ ఆర్థిక విధానం నష్టపోవటమే కాకుండా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మర్చిపోతున్నారు. మామూలు నీళ్లు తాగితే చక్కగా ఉంటుంది, హాయిగా, దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ మనం ఎవరం కూడా గవ్వగా వెళ్తాం, బాటిల్ కొనుక్కుంటే తాగేస్తాం, సగం నీళ్లు ఉంటే మళ్ళీ తీసుకెళ్ళడానికి మళ్ళీ నామోషి దాన్ని అక్కడ పారేస్తాం. అసలు నీళ్లు వృధా చేసే హక్కు మనకుందా? ప్రతి ప్రాణికి, పదార్థానికి కూడా నీటి మీద అది హక్కు ఉంటుంది. ఎందువల్లంటే అది నేచర్స్ రిసోర్స్ కాబట్టి. ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మనకి నీరు. ఆ నీరును వృధా చేసేటటువంటి, వ్యాపారం చేసేటటువంటి, అక్రమ వ్యాపారం, దుర్మార్గ వ్యాపారం చేసేటువంటి హక్కు మనకి ఎక్కడుంది? మనం అలా చేస్తున్నామంటే మిగతా వాళ్ళ యొక్క హక్కులు మనం హరించేస్తున్నట్టే కదా. కాబట్టి నీటి వ్యాపారం అనేది కూడా చాలా దుర్మార్గం. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు నేను అనేక తడవలు ఎన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఏం చెప్తున్నానంటే, ప్రాథమిక హక్కులైనటువంటి నీరు, విద్య, వైద్యం వ్యాపారం చేయటం, విచ్చలవిడి వ్యాపారం చేయటం, ఇది సమాజానికి చాలా అరిష్టం. ఇది చేయకూడదు. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే రాజకీయ నాయకుల వల్లే జరుగుతుంది. ఈ వ్యాపారాలన్నీ ఎక్కువగా రాజకీయ నాయకులకు ఉంటాయి కాబట్టి వాళ్లే ప్రోత్సహిస్తూ ఉంటారు, వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. సో ఎన్నికల సంస్కరణలు జరగలేదు. మనకి 77 సంవత్సరాలుగా
ఎన్నికల సంస్కరణలు ఏం జరగలేదు. అప్పుడు బ్రిటిష్ ఇండియాలోంచి బయటకు వచ్చిన మనము అప్పుడు అందరూ కూడా ఒక ట్యాగ్ లైన్లో ఉండేవాళ్ళు. నా దేశం వందే మాతరం, మనం అంతా ఒకటి, మన దేశం బాగుండాలి. ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి సభ్యులు చట్టసభల్లో ఉండడం వల్ల చేసినటువంటి చట్టాలు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడికి? ఆల్రెడీ క్రిమినల్స్ వచ్చేసారు లోపలికి, వ్యాపారవేత్తలు కూడా వచ్చేసారు. వాళ్ళకి చట్టాల గురించి ఏం తెలియదు పాపం. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వ్యాపారంలో ఎలా లాభం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఆ ధోరణిలోనే ఉంటాయి. ఇంకా విచిత్రంగా ఆలోచన ఉంటుంది. అసలు లోపల ఉన్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి నేరస్తులు కొన్ని చోట్ల శిక్ష పడిన వాళ్ళు కూడా ఆ టైం అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు. ఈ అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు కూడా లా చదువుకొని ఉండరు మోస్ట్లీ. వాళ్ళు చట్టాలు చేస్తే న్యాయవాదులమైన మేమందరం కూడా ఆ చట్టం సరిగ్గా ఉందని ఒక పక్క, చట్టం సరిగ్గా లేదని ఒక పక్క చెప్తే గౌరవ న్యాయమూర్తులు వాటి మీద తీర్పు ఇస్తూ ఉంటారు. చట్టం తెలియనటువంటి వాడు చేసే చట్టం కోసం మేమందరం కూడా పెద్ద పెద్ద వాదనలు వినిపిస్తాం. మాకు బాధ్యత లేదా? న్యాయవాదులకు కూడా బాధ్యత ఉంటుంది. అండ్ అడ్వకేట్ ఈజ్ ఎ సోషల్ ఇంజనీర్. మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు చట్టసభల్లోకి ఎందుకు వెళ్ళలేదు అంటే డబ్బులు లేవు మా దగ్గర, మాకంతా వాడు ఎవడో అంత డబ్బులు పెట్టాలి అక్కడే, కాబట్టి మన అవసరం ఉంది. అంతా బాగుంటే మనం మీరు టీవీ పెట్టక్కర్లేదు, స్టూడియో పెట్టక్కర్లేదు, నేను ప్రొఫెషన్ చేయక్కర్లేదు, చక్కగా ఏదో మామూలు సామాన్యమైన జీవితం గడుపుకోవచ్చు. సమాజానికి ఇటువంటి వాళ్ళ మేధావుల అవసరం ఉంది. మీరు ఈ పని చెయ్యకపోతే ఇంకోటి ఎవడో వచ్చి ఇంకోటి ఏదో పెట్టి చేస్తాడు కదా, వాడు వచ్చి ఈ స్థానాన్ని ఆక్యుపై చేస్తాడు. మంచివాళ్ళు, బుద్ధిమంతులు, నీతిమంతులు చట్టసభల్లోకి వెళ్ళకపోతే ఆ ప్లేస్లోకి వేరేవాడు వస్తాడు, వాడు ఐడియాలజీని పెడతాడు. మనం కాకరకాయ మొక్కేసి మామిడి పండు రావాలంటే రాదు. మీరు కాకరపాదుల్ని లేకపోతే జముడు మొక్కల్ని అన్నిటినీ మీరు చట్టసభల్లోకి, పార్లమెంట్లోకి తెచ్చేశారు. తెచ్చేసి అక్కడ మామిడి పళ్ళు రావట్లేదేంటి, యాపిల్స్ రావట్లేదేంటి, సీతాఫలాలు రావట్లేదంటే రావు. అక్కడ వచ్చేయన్నీ అవే వస్తాయి. ఆ ముళ్ళకాయలు, ముళ్ళ కంచెలు అవే ఉంటాయి, ముళ్ళాకులను. కాబట్టి బాధ్యత మనకుంది. ఎన్నికల సంస్కరణలు జరగాల్సినటువంటి తరుణం ఇది. ఏవో కొన్ని చిన్న చిన్నవి చేశారు కానీ మద్యాన్ని మేము కంట్రోల్ చేయగలుగుతున్నాము 100% త్రికరణ శుద్ధి కానీ ఎవరన్నా చెప్పానండి? ఏ ఎలక్షన్ కమిషనర్ నన్న మద్యాన్ని కంట్రోల్ చేయకుండా ఏమిటిది గొడవ? అసలు మద్యం పొయ్యిలేని వాడు ఎన్నికల్లో పోటీ చేయక్కర్లేదా? వాడికి అవకాశం లేదా? ఇంత పెద్ద లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఊరేగింపులు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సభలు, సమావేశాలు నిర్వహిస్తే మామూలు వాడు ఎలాగా? వాడి ఎప్పటికీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇంకా సమానం ఏమిటి? ఆర్టికల్ 14 చింపేయండి, తీసేయండి రాజ్యాంగం నుంచి. అందరూ సమానమే చట్టం ముందు. ఏంటి అని పిచ్చి కబుర్లు కాదు ఇవన్నీ. డబ్బులు పంచని రాజకీయవేత్త ప్రజలకు ఏదో మేలు చేస్తాడు, మాకు మా రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాడని ముందు ప్రజల్లో కావాలి కదా సార్ నమ్మకం. తప్పనిసరి ప్రజల్లో రావాలి కదా సార్. మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో ఏం జరిగిందంటే, ఎన్నికలంటే బలవంతుడు బలహీనుల పైన దాడి. బలవంతుడు ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. అధికారం ఉంది కదా అని చెప్పి వాడు దుర్వినియోగం చేయకూడదు. పేదవాడు ఏమనుకుంటాడు? నేను ఏదో మంచి కారు వేసుకొచ్చాను, లేకపోతే మీరు ఏదో మంచి కారు వేసుకొచ్చాను, మీరు ఎంత మంచి కారు వేసుకొచ్చారు, నాకు లేదేమిటా అని ఒక గ్రీడీ ఫీలింగ్ తప్పనిసరిగా ఉంటుంది. అందరికీ ఉంటుందని అంటలేదు, మహాత్ములు ఉండొచ్చు అందరూ. బలహీనమైనటువంటి మనస్తత్వం, వాడు నేచర్గానే బలహీనంగా ఉన్నాడు. ఆహారం సరిగ్గా అందుబాటులో లేదు, ఉండటానికి నీడ సరిగ్గా లేదు, వస్త్రాలు లేవు. కాబట్టి వాడిని మనం తప్పట్టకూడదు. వాడి పట్ల మనం దయాగుణం కలిగి ఉండాలి. అలా ఉంటే బతుకుతారు కాని వాళ్ళు. అసలు మీరు మామూలు వాడు ఓటు వేయటానికే వాడికి అన్ఇన్ఫ్లుయెన్స్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రాంచైజ్ అని ఉంటుంది. అంటే ప్రభావితం అంటే దుష్ప్రభావాలకి ప్రభావితం కాకుండా ఓటు వేయాలని చెప్పి. అసలు వాడిని ఓటే వేయనిపోతే వాడు ఎన్నికల్లో ఏం పోటీ చేస్తాడు? ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ఒక జీవితకాలంలో జరుగుతుందా? అసలు ఏ మనిషి అయినా జరగదు కదా. ఇది విషయం. కాబట్టి అయితే చట్టంలో ఉంది. చట్టంలో ఏమనుంది? అన్సౌండ్ మైండ్ ఉన్నటువంటి వాడు సెక్షన్ 16 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మైండ్ సరిగ్గా లేకపోతే వాడు ఓటరుగా ఎన్రోల్ అవ్వటానికి లేదు అనేటటువంటిది ఉంది. మరి ఉంటే మరి తాగిన వాడు మీరు ఓటు అలౌ చేస్తే మరి అన్సౌండ్ మైండ్ కాకేమవుతుంది? దీని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఇక్కడ హైకోర్టుని ఆశ్రయిస్తే వీళ్ళు కొట్టేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసాం పెండింగ్. ఎందువల్లంటే మీరు మోటార్ సైకిల్ నడిపితే ఎక్కువ మంది తీసుకుంటే మీరు ఏదన్నా దుర్ఘటనలు చేస్తారని చెప్పి మీరు ఆపేసి బ్రీత్ అనలైజర్ పెట్టి
వాడికి ఫైన్ అది టెస్ట్ వేస్తారు. చేస్తారు. మీరు మరి అటువంటిది బ్రీత్ అనలైజర్ ఇక్కడ లేకపోతే వాడు ఊగుకుంటూ తూక్కుంటూ వచ్చి ఎక్కడ ఈ దేశం గుద్దుతున్నాడో యొక్క రాష్ట్రం యొక్క తెలియకుండా. 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎలా నిర్మాణం చేస్తాడు? ఉమ్, ఇది తప్పు కదా, ఉమ్, ఆలోచన చేయాలి. అదేవిధంగా మీడియాది కూడా చాలా పెద్ద దోషం ఉంది. ఉమ్, మీడియాలో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక శాపం ఉంది. ఉమ్, నిజం చెప్తే వాళ్ళ తల చెక్కలైపోతుంది. ఉమ్, ఎవరు కూడా నిజం చెప్పరు. ఉమ్, అంటే నిజం చెప్పితే అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఒక 2 పేపర్లు ఒకళ్ళే కరెక్ట్ అంటారు, ఇంకో 2 పేపర్లు ఇంకొకడే కరెక్ట్ అంటారు, లేదో ఒక పేపర్. ఉమ్, ఎట్లా అవుతుంది? అక్కడ కరెక్ట్ అయింది, ఇక్కడ కూడా కరెక్ట్ కావాలి కదా. అంతే కదా. మనం మన దగ్గర ఎక్కడో ఏముంటుంది, మన నోట్ల మీద కానీ మన ఎంబ్లంలో కానీ సత్యమేవ జయితే అని. సత్యమేవ జయితే అంటే నిజం గెలుస్తుందని కాదు, నిజం మాత్రమే గెలుస్తుంది. ట్రూత్ అలోన్ దట్ ట్రియంఫ్స్. మరి ఎక్కడున్నాం మనం? నిజం గెలిచేలాగా మనం ఎవరన్నా అసలు కనీసం కొంచెమన్నా చేస్తున్నామా? సో ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఈ సంవత్సరం అంతా, ఎన్నికల సంవత్సరంలో ప్రెస్, ప్రింట్, తర్వాత ఈ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఇదిగో ఈ పార్టీకి ఎంత టైము, ఈ పార్టీకి ఎంత టైము, ఈ పార్టీకి ఎంత టైము, లేదా స్వతంత్ర అభ్యర్థులకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత టైం అని పెట్టాలి. అలా పెడితే ఆటోమేటిక్గా చాలామంది పోటీకి వస్తారు. అలా సరదాగా పోటీకి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి 2 సార్లు చూసి మీరు తప్పించండి, దానికి ఇంకేదైనా చట్టం చేయండి. అంతే తప్ప మీరు పేపర్లో వేయాలంటేనే పేపర్ తీస్తే అది పేపరా లేకపోతే కరపత్రమా ఎవడదన్నా అనేటువంటి డౌట్ వస్తుంది మనకి. ఫస్ట్ పేజీలో ఇంకెవరిదో ఇంత పెద్ద ఫోటో ఉంటుంది, లాస్ట్ పేజీలో ఇంకెవరిదో ఫోటో ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఎలా సంపాదిస్తారు? ఓటరు తిరిగి ప్రశ్నిస్తే, అయ్యా మీరు మాకు ఈ డబ్బులు ఇస్తున్నారు, ఈ మద్యం పోస్తున్నారు, ఈ బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారు, ఇంత పెద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు, మీ వెనక అంచెరగణం ఒక 30 కార్లు పెద్ద పెద్ద కార్లు వేసుకొస్తున్నారు, ఈ డబ్బులన్నీ తిరిగి మీరు ఎలా సంపాదిస్తారు? మీరు మాకు చేసే సేవ ఏమిటి అని చెప్పి కనుక తిరిగి అడిగితే, ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది విజయవాడ తూర్పు. విజయవాడ తూర్పులో ఆటో నగర్లో సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా మా నీళ్ల మీద ప్రభావం చూపుతాయి. నీళ్ళు అసలు దగ్గరికి వచ్చేసి ఆ వ్యర్థం అంతా నీళ్ళు ఆగిపోతాయి. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఎవరు ఏం పట్టించుకోరు. వాడితో వస్తారు, ఆ టైం ప్రకారం చేస్తారు, పోటీ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది దుర్మార్గం. ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఎన్నికలలో అంటే అందరూ పోటీ చేయరు కదా, ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళు, విజన్ ఉన్నవాళ్ళు ఒక మినిమం క్వాలిఫికేషన్ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉందేమో అనుకుంటున్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మినిమం గ్రాడ్యుయేషన్ ఏదో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు వేరు, ఆ రోజుల్లో చాలా గొప్పగా ఆలోచించారు, దేశం కోసం ఆలోచించారు. ఇప్పుడు దేశం కోసం కాకుండా ఇలా వచ్చింది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనం చర్చ పక్కకి మార్చాలి, దారి మళ్లించాలి. మళ్లించకపోయినట్టయితే మొత్తం దేశం అంతా నాశనం అయిపోతుంది. ఇంత గొప్ప దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. మనం ఎక్కడో చదివాను, నీటి వ్యాపారంలో మనం 2వ స్థానంలో ఉన్నామట. వ్యాపారంలో చాలా మనసు కలిచివేస్తుంది. అదేవిధంగా విద్య గురించి చూసినట్లయితే అసలు చాలా చాలా బాధాకరం. అమెరికా, నార్వే వాళ్ళు 8%, అమెరికా వాళ్ళు 6%, ఇజ్రాయెల్ వాళ్ళు 5.8%, స్వీడన్ వాళ్ళు 7.7%, డెన్మార్క్ 7.6%, ఫిన్లాండ్ 6.9%, జపాన్ 3.6%, ఇండియా వాళ్ళు 2.9% బడ్జెట్లో ఖర్చు పెడుతున్నారు. ఏం చెప్పాలి? విద్యకి మనం ఇచ్చేటటువంటి ఆలోచన, మనం డబ్బు అంటే మందే కదా, ఈ డబ్బంతా ఎవరిది? ఎవరు అయ్యగారు సొమ్ము తీసుకొచ్చి ఎంట్రామారు చెప్పారు ఎవడబ్బా సొమ్ము అని చెప్పి అడిగేవారు ఆయన. అలా ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు. మనం అందరం కూడా కట్టేటటువంటి ట్యాక్సెస్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేమేమి ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కదా అనుకుంటారు. కాదు, మీరు నిత్యం కొనుక్కునే ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు, బియ్యము, వీటి మీద కూడా ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ లోంచి వచ్చే డబ్బే కన్సాలిడేట్ ఫండ్ అవుతుంది. దాంట్లోంచి ఖర్చు పెట్టేవి ఇవన్నీ. ఎవరు కూడా సొంతంగా ఎవరు ఖర్చు పెట్టట్లేదు. తర్వాత రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏదో స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. ఎదురొక 2 అంగరక్షకులు, వెనకాల 2 అంగరక్షకులు, 4 వాహనాలు అనుకుంటున్నారు. చాలా తప్పు ఇది, చాలా చాలా తప్పు. చాలా దేశాల్లో ఇవన్నీ ఏమీ లేవు. చాలా సామాన్యంగా ఉంటారు. రైళ్లలో, బస్సులో వెళ్తారు, ఇంత చిన్న గది ఇస్తారు, ఒక టాయిలెట్ ఇస్తారు. మన దగ్గర ఏమిటో 2 రూపాయలు వాడికి మొత్తం పంచపక్ష పరమాణాలు పెడతారు అక్కడ పార్లమెంట్లో. 2 రూపాయలు కాదు 10 రూపాయలు పోనీ. ఇంత దుర్మార్గం కాదు. ప్రజల సొమ్ము అలా తినకండి మరి ఇష్టం వచ్చినట్టు. రాజకీయ నాయకులు మీ అందరికి దండం పెడతారు. ప్రజల సొమ్ము ఆ రకంగా తింటే ప్రజలకి అన్యాయం అయిపోతుంది. అది మీకు అరగదు కూడాను. మీరు కావాలంటే చూసుకోండి, ఇట్లా నికృష్టమైనటువంటి వ్యాపారాలు చేసి కానీ, నికృష్టంగా చేత దుర్మార్గపు
మార్గాల్లో డబ్బు సంపాదించిందే ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం గొప్పగా ఉన్నట్టు మీరు ఎక్కడ చూడరు. కావాలంటే మీరు చూసుకోండి. యూ టెస్ట్ ఎనీ ఫ్యామిలీ, ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీబడి. భర్తృహరి గారు మాట చెప్పారు, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం. విద్య వలన వినయం వస్తుంది, వినయం వలన క్యారెక్టర్ వస్తుంది, క్యారెక్టర్ తెచ్చుకోవాలి, వస్తుంది. వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి, క్యారెక్టర్ తోటి డబ్బు సంపాదించాలి. ధనాద్ధర్మం, అటువంటి డబ్బుతో ధర్మం చేయాలి, అప్పుడు సుఖం వస్తుంది. అంతే తప్ప మనం ఏదో దోపిడీ చేసి గుడికి వెళ్ళిపోయి గుడిలో తిరుగుతూనే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, గుడిలో ప్రదక్షిణ చేస్తుంటే ఇంకా అసలు ఎందుకు, పక్కనే ఎవడన్నా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుందో. అక్కడికి వెళ్ళి కాసేపు కాస్తంత మనశ్శాంతిగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్ర మహత్యం కానీ, అక్కడ ఉండేటువంటి వేదఘోష కానీ, ఓంకారం యొక్క శబ్దం వలన కానీ బాగుండాలని. అంతేగాని అక్కడ కూడా ఈ సెల్ ఫోన్ పీడాకారం ఉంటే అక్కడ ఎలా చచ్చిపోయేది అంటే మనకేం ఏ సెన్సెస్ పనిచేయట్లే మన మీద. ఆ జామర్లు అన్నీ కూడా ముందు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మర్చిపోయాను సార్. గుడిలో ఎలా ప్రవర్తించాలి, బడిలో ఎలా ప్రవర్తించాలి, ఎగ్జాక్ట్లీ మర్చిపోయాం. కాబట్టి గుడిలో ఎలా ప్రవర్తించాలి అనేది బడిలోనే చెప్పాలి. బడిలో మీరు రాగానే ఏదేదో చెప్పి వాళ్ళకి ఏవేవో పాఠాలు చెప్పి మీరేదో రకరకాలుగా ఉంటే ఉపాధ్యాయుడు, ఇప్పుడు నేను చాలా తడవలు చెప్తుంటాను, నేను ఇలా ఉన్నానంటే నాలో ఏమన్నా సులక్షణాలు మంచి లక్షణాలు ఉంటే అవన్నీ కూడా మా మాస్టర్ గురువులు వాళ్ళవి. ఏదైనా చెడ్డ లక్షణం ఉంటే అది నా సొంతం, నేనేం చేయలేదు. కాబట్టి ఉపాధ్యాయ వర్గం మీద చాలా వాళ్ళని భవిష్యత్తు ఆధారపడి, దేశ భవిష్యత్తు వాళ్ళని చాలా మంచి ఒక స్థానంలో ఉంచాలి. వాళ్ళని కేవలం డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, వాళ్ళకి తడవకి ట్రైనింగ్లు, మధ్య మధ్యలో క్రాష్ కోర్సెస్ ఇవ్వ అంటారు కదా, అలాంటివి ఏమైనా పెట్టడం. వాళ్ళకి ముందు దేశభక్తి ఇవన్నీ నింపాలి. నింపకుండా వాళ్ళకి దేశభక్తి లేకుండా పిల్లలకి ఏం దేశభక్తి నేర్పుతారు? దేశభక్తి లేకపోవటం వల్ల ఇవన్నీ అరిష్టాలు. వేరే దేశంలో వెళితే నేను బాగుంటాను అనే ఆలోచనే తప్పు. మన దేశంలో ఎందుకు బాగుండం? అక్కడికి వెళ్ళి నువ్వు చేసే పనులు ఇక్కడ కూడా చేయొచ్చు కదా. సార్, పార్టీ గురించి చెప్పండి. జనవాహిని పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మనకి, మే 14, 13. మరి ఏం చేయబోతున్నాము? ఏ పార్టీ తరపు నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? నేను స్వయంగా విజయవాడ తూర్పు నుంచి చేస్తున్నాను. అదే విధంగా చాలా చోట్ల ఇంకా మా అభ్యర్థులు నిలబడుతున్నారు. గాజువాక అసెంబ్లీ, ఏలూరు అసెంబ్లీ, విజయవాడ సెంటర్లు, కర్నూలు, అనంతపూరు, గుంటూరు, ఇలా చాలా జిల్లాల్లో చాలామంది అభ్యర్థులు వస్తున్నారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది వాళ్ళందరికీ, పాపం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా అని. నేను ఇప్పుడు మీతో ఏం మాట్లాడానో వాళ్ళందరితో రోజు ఇవే చెప్తాను. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఆ మినిమం ఏదో ఒక 2-3 పక్కన కరపత్రాలు ఇవ్వటానికి అలా ఉండాలి తప్ప, ఇవాళ డబ్బులు మనం ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి ఎలా సంపాదిస్తాం వాటిని? తప్పనిసరిగా తప్పు పని చేయాల్సిందే, పెడదవ పట్టాల్సిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 10-15 లక్షల కంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇలా ప్రతి పార్టీ అనుకుంటే అయిపోతుంది. జనవాహిని పార్టీ ఆలోచనలాగా మిగిలిన రాజకీయ పార్టీలు అభ్యర్థులు కూడా ఒక 10-15 లక్షల కంటే మేము ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెట్టడం వలన ఉపయోగం లేదు, ఇది తప్పు అని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నట్టయితే జనం ఏమి చెడిపోయి బతకాలని ఎవరు అనుకోరండి. ఎందుకు చెడిపోయి బతకాలనుకుంటారు? సార్, విద్య వ్యాపారం అయింది, వైద్యం వ్యాపారం అయింది, నేచర్ ప్రసాదించిన వాటర్ బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. రాజకీయం వ్యాపారం అవ్వలేదు అనుకుంటున్నారా? రాజకీయ నాయకులు ఆల్రెడీ కబ్జా చేసేసారు. వ్యాపారం అవ్వకపోవటం కాదు, లేకపోతే ఎక్కడో ఉన్న అంబానీ వచ్చి ఇక్కడ వాళ్ళ మనిషికి రాజ్యసభ స్థానం ఎలా ఇప్పించుకోగలుగుతాడు? అవును. అంటే రాజకీయం ఆల్రెడీ వ్యాపారం అయిపోయింది. అయితే వ్యాపారం అయిపోయింది కాబట్టి మనం చేతులు ముడుచు కూర్చోవటమేనా అని నా ప్రశ్న. వ్యాపారం అయిపోయినంత మాత్రాన్ని మనం అలా ఉండటానికి వీల్లేదు. వ్యాపారం అయిపోతే దాన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులుగా మనకుంది. అదే జనవాహిని పార్టీ యొక్క లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతున్నాం. పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, వయసు అంటే 60+ వాళ్ళు. నేను వారందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, మేమేదో రిటైర్ అయిపోయాము, మాకు ఇంకేం లేదు, మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోండి, మీరు చాలా కష్టపడ్డారు. కానీ ఒక చిన్న బాధ్యత, ఈ వయోవృద్ధులు లేదా వయసు మీద పడిన వాళ్ళు మీ అనుభవాలతోటి రోజు కొంత టైం ఈ సమాజాన్ని మార్చడానికి వెచ్చించండి.
ఓకే. అదే విధంగా రాజకీయాల్లో కూడా. ఎందుకంటే చాలా పార్టీలు అసలు వీళ్ళకి ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆలోచన చేయట్లే. ఇది వరకు రైళ్లలో కన్సెషన్ ఉండేది, అదే విధంగా సీట్లు రిజర్వ్ చేసి ఉంచేవాళ్ళు, ఇలా రకరకాల ప్రయోజనాలు ఉండేవి వాళ్ళందరికీ. అవన్నీ కూడా ఏం లేవు ఇప్పుడు. ఏం లేవంటే వాళ్ళ తరఫున ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అసలు మాకెందుకు, మేము చాలా అలసిపోయాము, మేము చాలా కష్టపడిపోయాము. మీరు కష్టపడ్డారు కాదనటం, కానీ ఈ దేశం మనది, ఈ పిల్లలు మనవాళ్ళు, ఈ జాతి వచ్చేది అంతా కూడా మన యొక్క వంశపారంపర్యంగా వచ్చేటువంటి జాతి. కాబట్టి ఆ జాతిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి మీ వంతుగా మీరే మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఏం చేయొద్దు, ఒక మంచి మాటలు రోజు చెప్పండి. మీకు వచ్చే పెన్షన్ల గురించి, మీ ఫలితాల గురించి రోజు లెక్కలు వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ దాంట్లో భాగంగా ఒక 2 నిమిషాలు మన కుటుంబం, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని కూడా చూడండి. అదేవిధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా ఉంది. 62 చేశారు. జనవాహిని పార్టీ దాన్ని పునఃసమీక్షించాలనుకుంటుంది. 55 సంవత్సరాల వయసు కానీ 30 సంవత్సరాల సర్వీస్ కానీ ఏది ఎర్లీగా అయితే దానికి వాళ్ళకి కుదించేయాలి. అదేవిధంగా పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకించటం, పోలవరం వెంటనే నిర్మాణం చేయటం, అమరావతి రాజధాని భూములు మొత్తం కూడా ప్రభుత్వ పరం చేయటం ఇత్యాది అంశాలతోటి జనవాహిని పార్టీ ఎన్నికల్లోకి వెళుతుంది. సార్, మార్పు ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అని మీరు అన్నారు. మనం ఎన్ని వేల మైళ్ళు వెళ్ళాలనుకున్నా ఆ మార్పు మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. మీ మార్పు సక్సెస్ అవ్వాలని, మీ పోరాటాలు ప్రజలు నమ్మాలని, ఫ్యూచర్లో ప్రజలకి మీ వల్ల మంచి జరగాలని కోరుకుంటున్నాము. మీరన్నట్లుగా మీరేమైతే ఎక్స్పెక్ట్ చేశారో, విద్యలో మార్పు వచ్చింది, వైద్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే విద్యలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అవి కూడా చేంజ్ అయ్యి వాళ్ళకి అందించాల్సిన వైద్యం అందిస్తూ ఉన్నారు. మీరన్నట్లు ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, వీటిల్లో కూడా మనం మార్పు రావాలి, మార్పు తేవాలి. పేరెంట్స్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో, అలాగే హాస్పిటల్స్ విషయంలో. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మార్పు రావాలంటే ముందు ప్రతి ఒక్క పౌరుడు మారాలి, దాన్ని బట్టి గవర్నమెంట్ని రూల్ చేయగలగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఇవి నిజంగా సమాజానికి ఉపయోగపడేవి. చిన్నపిల్లలు చాలా మంది మన వీడియో చూస్తే వాళ్ళు నేర్చుకునేది ఒక్క పాయింట్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్స్ విషయంలో పేరెంట్స్ విన్నా కూడా వాళ్ళు కూడా ఆ స్కూల్స్ని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి కావాల్సింది అడుగుతారు. అలా ఉంటేనే మేము పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, ఈ స్కూల్ని మేము ఎంచుకుంటాము అనే డెసిషన్ వాళ్ళు తీసుకోగలుగుతారు. ధన్యవాదాలు సార్. సమస్త సన్మంగళాని భవంతు.